అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిస్ టీమే రాజీవ్. ఈరోజు వీడియో వచ్చేసి గోరింటాకు ఎర్రగా పడటానికి ఒక చిన్న టిప్ చెప్తానండి. అసలు గోరింటాకు పన్నని వాళ్ళకి కూడా చాలా బాగా ఎర్రగా పండుతుందండి. కొంతమందికి ఏంటంటే బాగా ఎర్రగా పండుతుంది, కొంతమందికి కొంచెం లైట్ ఎర్రగా పడుతుందండి. అలాంటి వాళ్ళకు కూడా ఈ టిప్ కనుక ఫాలో అయ్యారంటే చాలా బాగా ఎర్రగా పండుతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి గోరింటాకు తీసుకోవాలి. గోరింటాకు వచ్చేసి బాగా లేతగా ఉన్న గోరింటాకు తీసుకోండి. గోరింటాకులో చిన్న చిన్న పుల్లలు కానీ ఏమైనా ఉంటే కనుక అన్నీ తీసేసుకొని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత వచ్చేసి గోరింటాకు ఎంతైతే తీసుకుంటామో దాన్ని బట్టి చింతపండు తీసుకోవాలండి. తర్వాత వచ్చేసి టీ పొడి తీసుకోవాలి. నేను వచ్చేసి చింతపండు వచ్చేసి ఒక 2 నిమ్మకాయ సైజు, అంత పెద్ద సైజు చింతపండు తీసుకున్నాను. మినిమం ఒక 1/2 కప్ వరకు ఉంటుందండి. తర్వాత వచ్చేసి 3/4 కప్పు వరకు టీ పొడి తీసుకున్నాను. ఒక 3 స్పూన్ల వరకు ఉంటుంది. టీ పొడి, చింతపండు వచ్చేసి మీరు గోరింటాకు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి వాటర్ పోసుకొని మినిమం ఒక 1/2 అవర్ వరకైనా నానబెట్టుకొని ఉంచుకోవాలి. టీ పొడి, చింతపండు అనేది బాగా నానిపోయి ఈ విధంగా ఎర్రగా అవుతాయండి నీళ్ళు అనేసి. ఆ వాటర్ మాత్రమే మన గోరింటాకు మిక్సీ పట్టేటప్పుడు పోసుకోవాలి. మామూలు వాటర్ మాత్రం అస్సలు వేయకండి. ఈ నానబెట్టి ఉంచుకున్న టీ పొడి, చింతపండు మిశ్రమం వాటర్ మాత్రమే పోసుకోవాలి. టీ పొడి ఏ కంపెనీ వేయాలక్క అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు షార్ట్ వీడియో కింద. నేను అంతకుముందు షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి, గోరింటాకు ఎర్రగా పండటానికి టిప్ ఫాలో అవ్వండి అని చెప్పేసి. దానికి చాలామంది కామెంట్ చేశారు ఏ కంపెనీ టీ పొడి వేయాలి అని చెప్పేసి. ఏ కంపెనీదే ఏం కాదండి, మనం ఇంట్లో వాడుకునే రెగ్యులర్గా వాడుకునే టీ పెట్టుకుంటాం కదా, ఆ టీ పొడి వేసుకోండి సరిపోతుంది. పలానా కంపెనీదని ఏం లేదు, ఏ టీ పొడి వేసినా కూడా గోరింటాకు ఎర్రగా పండుతుంది. మీరు చూసినట్టయితే కనుక ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. నేను చూస్తే నా చెయ్యి మాత్రం చాలా ఎర్రగా పండిపోయింది. మధ్య మధ్యలో చేతితో కలదిప్పుకుంటూ నేను గోరింటాకు మిక్సీ పట్టే కదా, నేను గోరింటాకు మిక్సీ పట్టే లోపల నా చెయ్యి అనేది బాగా ఎర్రగా పండిపోయిందండి. మినిమం 1 నిమిషం పడుతుందేమో మనం మిక్సీ పట్టడం, అంతే కదా. ఈ లోపల నా చెయ్యి అనేది బాగా ఎర్రగా పండిపోయిందండి. మీరు చూసినట్టయితే కనుక ఇంకా గోరింటాకు పెట్టుకొని మినిమం ఒక 1/2 అవర్ వరకే ఉంచుకొని అలా చేయి కడిగేసుకున్నామంటే చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి. నేను చెప్పాను కాదు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఎర్రగా పండుతుందండి. నా 2 చేతులు అయితే నేను పెట్టుకొని ఒక 1/2 అవర్ వరకు అలా ఉంచుకొని కడిగేసాను అన్నమాట. 2 చేతులు కూడా చాలా ఎర్రగా పండాయండి. మీరు చూసినట్టయితే కనుక చూడండి ఎంత బాగా ఎర్రగా పండిందో కదా గోరింటాకు అనేది. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ టిప్ ఫాలో అయ్యి ఒక్కసారి అయితే గోరింటాకు పెట్టుకోండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.